ఫ్రెండ్స్ పాపం గౌతమి అయితే అలాగే పడిపోయి ఉంటుందండి. ఇంకా అలా స్పృహ లేకుండా అంటే అప్పటి వరకు పోరాడుతుంది, అంతా చేస్తుంది కదా! ఈలోపు ఏమవుతుందంటే వీళ్ళందరేమో తలుపులు బాదుతుంటారు ఎలాగైనా సరే గౌతమిని బయటకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఈ దొంగ వెధవలు. అయితే ఏమవుతుంది ఈలోపు సూర్య ఈ అడ్రస్‌ని ట్రేస్ ఔట్ చేసి అందరూ కలిసి ఆ ఇంట్లోకెళ్తారనమాట. అంటే స్పాట్‌కొచ్చేస్తారు వాళ్ళు. స్పాట్‌కొచ్చేసిన తర్వాత ఇంక తలుపు కొట్టేసరికి వీడు కంగారు పడిపోతాడు. ఎవరొచ్చార్రా బాబు ఈ టైంకనేసి. సరే అని తలుపు తీసేసరికి లోపలికొచ్చి ఈ బీరు, వాళ్ళ తాగుబోతులు, ఎదవలు వీళ్ళందరూ ఉండేసరికి షాక్ అయ్యి, "ఏంటి నీకు ఈ అలవాటు కూడా ఉందా?" అంటే, "ఆ! ఏదో అప్పుడప్పుడు పార్టీ చేసుకుంటాను బావ" అంటే, "సరే గౌతమి ఎక్కడుందో చెప్పు" అని చెప్పేసి వాళ్ళ అక్క అడుగుతుంది. ఎవరు? జాను. అంటే అంటాడు, అదేంటిది, "మీ చెల్లెలు ఎక్కడుందో నాకేం తెలుసు" అనేసి అంటే, ఇంకా కాలర్ పట్టుకుని ఇద్దరు మెడ పట్టుకుని చెప్పుతో కొట్టినా కూడా వాడు చెప్పడనమాట, సమాధానం చెప్పడు. చెప్పకపోయేటప్పటికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక వీడు ఇలాగే వాగుతాడు, పదండి ఎతుకుదామని చెప్పేసి ఒక్కొక్క రూమ్ వెతుకుతూ ఉంటారు. వీడికేమో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే గౌతమి ఒక రూమ్లోనే కదా ఉండింది. అయితే ఏమవుతుంది, సరే అని చెప్పి మొత్తం ఎతుకుతారు. మొత్తం వెతికినా కూడా ఎక్కడ వాళ్ళకి కనపడదు. ఎందుకంటే గౌతమి లోపల గడి పెట్టుకుని ఉంది కదా, వాళ్ళకి కనపడదు అనమాట. కనపడిపోయేసరికి జాను దగ్గరికి వచ్చి దండం పెట్టి ఎక్కడుంది అడుగుతుంది. కానీ నందు మాత్రం చెప్తావా చెప్పా అంటే, ఎళ్ళండి. ఎళ్ళి లేచిపోయిందని జెప్పేసి పోలీస్ కేస్ పెట్టండి అని జెప్పేసి చాలా నీచంగా వాగుతాడనమాట. అయితే ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతున్నాము అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ దారం కనపడుతుంది. ఈ దారం ఎప్పుడంటే, ఈ అలకనందకిను, మురళికి ఒక ఫంక్షన్ జరుగుతుంది. గుడిలో పూజ జరుగుతుంది గుర్తుందా? అప్పుడు కట్టిన దారం అది. అది అందరి చేతికి ఉంటుందనమాట వాళ్ళ ఇంట్లో. ఇది గౌతమిది అని తెలియంగానే, ఇక గౌతమి ఇక్కడే ఉందని తెలిసి అందరూ షాక్ అయిపోయి, సరే పదండి ఎతుకుదామని చెప్పేసి అందరూ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేసరికి ఇక ఫస్ట్ ఎక్కడుంది ఏంటి అని అంటే వీడు టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. టెన్షన్ పడేసరికి వీడు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి మురళినేమో ఈ వెధవల్ని చూసుకోమని చెప్పేసి మురళికి ఈ బాధ్యత అప్పగించి వాళ్ళ ముగ్గురు వెతుకుతారు. అయితే ఒక రూము లాక్ వేసి ఉండేసరికి ఇంకా సూర్య సహాయంతో సూర్య తలుపు తీస్తాడనమాట. తీసేసరికి వీళ్ళేమో వీళ్ళని పట్టుకొని కొడుతుంటాడు మురళి. అయితే వాళ్ళు మురళిని చాలా ఇది చేస్తే మురళి ఒక్కసారి దెబ్బ కొడతాడు. దెబ్బకి ఇదైపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకా గౌతమిని చూసేసరికి షాక్ అయిపోతారనమాట. గౌతమి అని ఏడుస్తారు. ఇంకా పిచ్చెక్కిపోద్దనమాట. నందు అయితే కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే పాపం స్పృహ కోల్పోయి ఉంటది కదా! ఇంకా ఎంత లేపినా లెగవదు. నీళ్ళు కొట్టి గౌతమి అని చెప్పేసి కాళ్ళు చేతులు చల్లబడిపోతే అప్పుడు లేపేసరికి ఏడ్చేస్తుందనమాట. పాపం సూర్య కూడా చాలా హెల్ప్ చేస్తాడు. అసలు సూర్య లేనిదే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. రియల్ హీరో సూర్యనే. అయితే ఇంకా పాపం సూర్య తన షర్ట్ ఇస్తాడు. ఎందుకంటే బట్టలు చిరిగిపోయాయి కదా! ఏడవకమ్మా అని చెప్పేసి తీసుకొని వస్తే ఇంకా జాను కొడుతుంది వీడిని. చేతులు నొప్పొట్టే వరకు కొడుతుందనమాట. కొట్టేసరికి ఇంకా వీడికి చలనం లేదు. ఏం చేస్తాడు, వీడి ఫ్యామిలీ మొత్తం ఇంతే, వీడంతే, వీళ్ళ నాన్న అంతే, అందరూ అంతే. అయితే ఈలోపు గౌతమిని కొట్టమనంటే గౌతమి చెప్పు తీసుకుని ఫటా 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 కొడుతుందనమాట. కొట్టి ఇంకా ఏడ్చేస్తే బాధపడకని చెప్పేసి ముగ్గురు కలిసి బయటకెళ్తారు. ఇంకా వాళ్ళ అమ్మేమో టెన్షన్ పడుతుంటే ఈలోపు అలకనంద ఫోన్ చేసి, "గౌతమి దొరికింది, బాధపడద్దు" అంటే, "దానికి ఫోన్ ఇవ్వు" అంటే, "తర్వాత చెప్తానమ్మా" అని చెప్పేసి వస్తుందనమాట. అయితే ఈలోపు చాలా ఇదిగా పాపం దిగుతుంది గౌతమి. అంటే అలసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే రేప్ నుంచి తప్పించుకున్నట్టే కదా! అయితే ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఎందుకనంటే, "గౌతమి మీ ఇంటికొచ్చిందా? మీ ఇంటికొచ్చిందా?" అని అందరూ అడుగుతారు కదా! అడిగేసరికి ఇంక అందరూ వచ్చి ఈ అమ్మాయి మీద నానా రకాల కూతలు కూస్తారనమాట. లైక్ ఎలా అంటే, ఎవరితో తిరిగిందో, ఎవరితో వెళ్ళిపోయిందో ఇలాగ మాట్లాడుతుంటారు. అయితే గౌతమ్‌ని చూసేసరికి వాళ్ళ అమ్మ కంగారు పడిపోతుంది. ఏం జరిగింది ఏంటి అనేసేసి.